విచారణ ద్వారా ఆధారాలు లభ్యమైతే చేయండి. ఇప్పుడంటే రైట్, కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒకవేళ తనకి సంబంధించిన టీంలో కావచ్చు, లేదంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు జరిగినా ఆయన ప్రశ్నిస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఇంకో ప్రశ్న కూడా వేస్తున్నారు. రైట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా మంచి జరుగుతుంది, దట్స్ ఓకే. కానీ 2014 నుంచి ఆ టైంలో ఏం జరిగింది? అప్పుడు జనసేన ఇప్పుడు 10 సంవత్సరాలు కంప్లీట్ అయినా పరిశీలించారు, స్వయంగా ఆయన పోటీ చేయడం కానీ అది 2014 ఆ టైంలో జరగలేదు పార్టీ పెట్టిన కొత్తలో. కానీ ఆ టైంలో టీడీపీ ప్రభుత్వం వీటన్నిటి మీద ఎందుకు ఫోకస్ చేయలేదు, రోడ్లకు సంబంధించి ఎందుకు పట్టించుకోలేదు అనేది దానిపై మీ దగ్గరకు వచ్చే ముందు అసలు ఇందాక కీర్తన్ గారు మీరు ఏదో చెప్పాలనుకున్నారు, అదేవిధంగా నేను అడిగిన ప్రశ్నకు మీ సమాధానం. మీకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, ఏదైతే మన లక్ష్మణ్ గౌడ్ గారు ఉన్నారో ఆయన ఆ పార్టీని సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నారు, కానీ వాస్తవాలు అయితే కరెక్ట్ గా లేదు. మా ప్రభుత్వంలో జరుగుతున్న మంచి ఎందుకు ఈయన కనిపించట్లేదు అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. గత ప్రభుత్వం లాగైనా వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఏమైనా కాలయాపన చేస్తున్నామా, లేదు ప్రజలకు మంచి చేయకుండా చెడు చేసే విధంగా ఉంటున్నామా? ఈయన అంటున్నాడు అవాస్తవాలు మాట్లాడకండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పుడు బండ్లని ఏర్పాటు చేయడం మీరు వాస్తవమా అవాస్తవమా? రేషన్ షాప్ కి వచ్చి తీసుకుంటున్న వాళ్ళని ఎందుకు బండ్లకు వచ్చి తీసుకొని వచ్చారు? దీనివల్ల డిఫరెన్స్ ఏంటి నాకు అర్థం కాలే. రేషన్ ఏమైనా ఇంటికి వెళ్ళి బ్యాగ్ లో మీరే ఇస్తున్నారా? కాదు, మళ్ళీ అక్కడ నిలబడుకొని వాళ్ళు తీసుకోవాలి. అదే రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటారు కదా, పర్టికులర్ టైం ఉంటుంది కదా. అది కాకుండా మీరు బండి పెట్టడం వల్ల ఈ అడిషనల్ బడ్జెట్ ప్రజల మీద వేయడం వల్ల అసలు ఈ బండ్లకు డబ్బులు ఎందుకు కేటాయించారు? అండ్ ఇంకోటి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అంటే అక్కడ సీజ్ ద షిప్ అంటే షిప్ ని సీజ్ చేయమనా? ఇప్పుడు మేము ఒక ప్రస్తుతం ఒక ఫ్లాట్ లో ఉన్నాము, ఈ ఫ్లాట్ లో దొంగతనం జరిగింది అంటే ఆ ఇంటి పైన పోలీసులు రైడ్ చేస్తారా? అపార్ట్మెంట్ మొత్తాన్ని రైడ్ చేస్తారా? లేదా ఒక దొంగ ఉన్నాడంటే వాడు ఒక ఇంట్లో బాడిక్కుంటే ఆ ఇంట్లో ఉన్న దొంగ ఎత్తుకుపోతాడా, ఓనర్ ఎత్తుకుపోతాడా? సీజ్ ద షిప్ అంటే అక్కడున్న ఏదైతే మెటీరియల్ ఉందో దాన్ని సీజ్ చేయమని, షిప్ ని సీజ్ చేయమనా? వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ విత్ లక్ష్మణ్ గౌడ్ గారు? సార్ నాకు అర్థం కావట్లేదు ఆయన మాట్లాడే మాటలు. అండ్ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీ ప్రభుత్వంలో మీరు చేసిన గొప్ప రిఫార్మ్స్ అంటే గొప్ప రిఫార్మ్ ఏంటంటే ప్రభుత్వమే మద్యం అమ్మడం. ఎంతకన్నా గొప్ప రిఫార్మ్ ఏ ప్రభుత్వంలో జరగదు. అండ్ చీప్ లిక్కర్ అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలు చెడగాటమాడడం, ఆ చీప్ లిక్కర్ ని కూడా రాబో రోజులకి అప్పు చేయడం. చీప్ లిక్కర్ కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారండి. చంద్రబాబు నాయుడు గారిని అడగాలి మీరు. గత ప్రభుత్వంలో మా హయాంలో వచ్చినటువంటి చీప్ లిక్కర్లు అవనియండి, బ్రాండ్లు అవనియండి, వాటన్నిటిని బాధ్యుడు అవడు చంద్రబాబు నాయుడు గారు. మీరిచ్చిన మీరిచ్చిన బ్రాండ్లే, మీ డిస్టిలరీస్ ఏ డిస్టిలరీస్ అయితే కంటిన్యూ అయినాయో 2019 వరకు అవే డిస్టిలరీలు, అవే కంపెనీలు, అవే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొత్తగా అక్కడ కొత్త డిస్టిలరీలు తాలేదు, కొత్త బ్రాండ్లు తాలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్లు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మద్యం విధానం, మద్యం పాలసీ అని చెప్పి రేట్లు తగ్గిస్తామని చెప్పారు కదా, ఎక్కడ తగ్గించారు మీరు? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి రైట్ లేదు. మీరు మాట్లాడే సైలెంట్ మీరేమో 100 రూపాయలకి తీసుకొచ్చారు కదా ట్రోఫీ, జనాలు చచ్చిపోతారు. మీరు తీసుకొచ్చిన 100 రూపాయల మందు వల్ల, 100 రూపాయల మందు వల్ల, 99 రూపాయల మందు వల్ల జనాలు చనిపోతారమ్మా. 10 రోజులు 15 రోజులు తాగిన చనిపోతారు ఎక్కువ. మీరు దానిపై దృష్టి పెట్టండి. అది మందా స్పిరిటా ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం అమ్ముతోందా, వాళ్ళకి ఇచ్చి అమ్మిస్తోందా? మీలాగా మేము అమ్ముతున్నామా? అంటే మద్యం సప్లై ఎవరు చేస్తారు? వాళ్ళకు సారా తయారు చేసుకుని అమ్ముతున్నారా? గవర్నమెంట్ మద్యం సప్లై చేస్తుందా? మద్యం ఎవరు సప్లై చేస్తారు? కమిషన్ రూపంలో దండుకునేది ఎవరు? ఈ రోజున ధరలు పెట్టి ప్రతి ఊరికి కూడా 5 లక్షలకి 10 లక్షలకి 15 లక్షలకి గంట సోపులు ఇస్తుంది ఎవరు? ప్రతి విలేజ్ లో ప్రతి ఒక మండలంలో 40 గ్రామాలు 50 గంట సోపులు నిర్మించింది ఎవరు? ప్లీజ్, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క నిమిషం కీర్తన్ గారు ప్లీజ్, మీకు లక్ష్మణరావు గారు వైసీపీ ప్రభుత్వ టైంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క నిమిషం ప్లీజ్. రైట్, క్లియర్ గా లేదు మీ వాయిస్. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, వైసీపీ ప్రభుత్వ హయాంలో డిజిటల్ సిస్టమ్ తీసేసి కట్టలుగా డబ్బులు తాడేపల్లి ఆఫీస్ కి సంబంధించి అక్కడికి వెళ్ళడం వాస్తవం కాదా? మద్యానికి సంబంధించి ఆరోపణ కూడా మీపై ఉంది గత 5 సంవత్సరాల నుంచి కూడా. సార్, డిజిటల్ విధానం తీసేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు వచ్చాయన్నది తప్పు. ఏదైనా అమౌంట్ ఏదైతే ఆ రోజుకి ఎంత సేల్స్ అయిందో ఆ వైన్ షాప్ నుంచి అవి కరెక్ట్ గా ప్రతిది కూడా మరి గవర్నమెంట్ దీనికి వెళ్తుందండి. సిస్టమ్ అంతా కూడా అక్కడ ప్రతిగా ఒక బాటిల్ కూడా స్కాన్ చేస్తారు.
ఆ స్కాన్ మీద ఆ రోజు 1 లక్ష రూపాయలు అమ్మారా 2 లక్షలు అమ్మారా అనేది అమౌంట్ అంతా కూడా మీకు అకౌంటబుల్, అది అకౌంట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఈ రోజున మీరు ఎలా చెప్తారు? ప్రతిది కూడా పాయింట్ ఒక పైసా నుంచి కూడా అకౌంటబుల్. అది మీలాగా ఈ రోజున కమిషన్లు దండుకోట్లా, ఇగో ఒక్కొక్కడికి దళారులకు ఇచ్చేసి కమిషన్లు దండుకోట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చారు కాబట్టినే నవరత్నాలు లాంటి పథకాలు ఇవ్వగలిగాం. ఈ రోజున మీకు ఆడలాగా మధ్యలో తెరవైనట్టుగా మీకు పరిపాలన చేత కాదు. మీరు ఇచ్చిన సూపర్ 6 గాలి వదిలేశారు, ఇచ్చిన హామీలు కూడా గాలిలో తొంగలు తొక్కారు. ఈ రోజున గొప్ప పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సంపద సృష్టిస్తాం, పక్కన వాళ్ళకి కూడా సమయం ఇద్దాం. రైట్, మీరు వ్యాఖ్యలు చేశారు, వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం కీర్తన్ గారు, మీరు తర్వాత శ్రీనివాసరావు గారు మీ దగ్గరకు వస్తాను. కీర్తన్ గారు చెప్పండి సార్. దళారీ వ్యవస్థ అంటే ఏంటి సార్? ఎవరైనా ప్రభుత్వం వస్తే వాళ్ళ కార్యకర్తలకి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం కల్పిస్తారు. అది ఎవరైనా, మీ వ్యవస్థలో ఉన్న మీరైనా, మేము వచ్చినా అంతే. టెండర్లోకి వెళ్తాం, స్వచ్ఛందంగా టెండర్ లో పాల్గొంటారు, వాళ్ళు గెలుచుకున్న వాళ్ళకి ఆ షాపులు దక్కుతాయి. ఇది లీగల్ ప్రొసీడింగ్ ప్రకారం జరుగుతాయి. మీ ప్రభుత్వంలో ఎలా జరిగినా ఎవరి ప్రభుత్వంలో అలాగే జరుగుతుంది. ఇక్కడ మీరు దొండుకోవడం అంటే ఏంటంటే అక్కడ వైన్ షాపులు కూడా మద్యాన్ని అమ్మిన వ్యక్తులు ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఆ తీర్పు కూడా ప్రజలు ఇచ్చారు. ప్రజలకి చాలా క్రిస్టల్ క్లియర్ అర్థమవుతుంది. ఈ 6 నెలల్లో మీ ప్రభుత్వ పనితీరు, మీ చేతకానటువంటి ప్రభుత్వ పనితీరు ఏంటనేది ప్రజలు అర్థమైపోయింది. ఎందుకురా బాబు కోట్లేసి గెలిపించుకున్నాం, ఎందుకురా నాయన కోట్లేసి మా నెత్తి మీదకి తీసుకొచ్చాం. ఇదా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, ఇదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఇదా నారా లోకేష్ ప్రభుత్వం. అయ్యా బాబాయ్ వీళ్ళకి నమస్కారం బాబా అని ప్రజలు వేడుకున్నారు. వీళ్ళనా మా నెత్తి మీద తీసుకొచ్చాం, ఎందుకురా వీళ్ళు కోట్లేసి వాళ్ళ మధ్య ఎందుకు వీళ్ళు గెలిచారని లబోదబని 6 నెలల్లో ప్రజలు అంటున్నారు. కేంద్ర గారు అర్థం చేసుకోవాలి. మీ యొక్క చేతగలిగిన పరిపాలన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటే గొప్ప కాదండి. 40 సంవత్సరాలు కీర్తన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒకరు మాట్లాడండి. ఇద్దరు మాట్లాడడం వల్ల ఒక క్లారిటీ ఉండదు. ప్లీజ్ ఒక్క నిమిషం కీర్తన్ గారు ప్లీజ్ మాట్లాడండి. మిగతా వాళ్ళకి కూడా సమయం ఇద్దాం. ఈయన శుద్ధపూస ప్రభుత్వం అన్నప్పుడు మీ ప్రభుత్వంలో మద్యం ప్రభుత్వం అనిందా, ప్రైవేట్ కంపెనీలు అమ్మాయా? మీరు చెప్పండి. లేదు, మీ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ అందుబాటులోకి వచ్చిందా రాలేదా? మీ ప్రభుత్వంలో ఏదైతే మద్యాన్ని చూపించి రాబో సంవత్సరాలకు గారు అప్పు చేశారా లేదా? ఇవన్నీ మీరు క్వశ్చన్ చేసుకోండి ప్రజల్లోకి వెళ్ళి. దెన్ వన్ మోర్ థింగ్, కలర్ల కోసమే 700 కోట్లు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందా? ఈ దేశ చరిత్రలో ప్రభుత్వం ఉందా? అన్నా క్యాంటీన్ పేర్లు చెప్పి 2500 కోట్లు దుర్వినియోగం చేశారు. అన్నా క్యాంటీన్ పేర్లు చెప్పి 2500 కోట్లు దుర్వినియోగం చేస్తారు. మీ రంగులు జనసేన రంగులు, టీడీపీ రంగులు వేసుకొని ఎవడప్ప సొమ్మనుకుని అన్న క్యాంటీన్కి మీరు చందా రంగులు వేశారు. ఎవడప్ప సొమ్మనుకుని మీ క్యాంటీన్కి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. మీరు పెట్టిన 200-300 మందికి పెట్టే భోజనానికి ఇంత 2500 కోట్ల రూపాయలు వృద్ధులు, ఎవరైనా వలస వచ్చిన వాళ్ళు, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, బ్రతుకుదరు లేని వాళ్ళకి 5 రూపాయల బియ్యం అన్నం పెట్టడం వల్ల ఒక మనిషి ఆకలి తెచ్చడం సార్. దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారంటే మనం రోడ్లకి అది మళ్ళీ సపరేట్ గా ఒకసారి డిస్కషన్ పెడదామండి. ప్రస్తుతం రోడ్లకు సంబంధించి మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో యాక్సిడెంట్లకు సంబంధించి కూడా రోడ్లు సరిగ్గా లేక చాలా మంది యాక్సిడెంట్లకు గురైనటువంటి సిచ్యువేషన్. అయితే మనకి సమయం లేదు కాబట్టి శ్రీనివాసరావు గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. శ్రీనివాసరావు గారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, కానీ గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రం ఇప్పుడు అప్పులు పాలు చేశారు. వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం ఎంతో డెడికేటెడ్ గా మనకి సహాయం చేస్తే గానీ మనం ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం కూడా అంటే సంక్షేమ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో చేసేటప్పుడు చూసుకోవాలి, రాష్ట్రాన్ని మరీ బర్డెన్ కాకూడదు. ఎందుకంటే ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి కాబట్టి ఆ అప్పులన్నీ కూడా ప్రజల మీద పడినాయి కాబట్టి ఆ భారాన్ని కూడా ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా చూసి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్ళాలి. మరి గతంలో కమిషన్లు కూడా మనం చూసాం ఏ రకంగా జరిగాయి, రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారు. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని గత ప్రభుత్వాల్లో ఏదైతే ఈ రివర్స్ టెండరింగ్ పేర్లతో కూడా 1000 కోట్లు ఇవన్నీ కూడా చేతులు మారినాయో వీటన్నిటి మీద కూడా విచారణ చేయింది. ప్రజల డబ్బుకి ఎవరు కూడా
బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసేటువంటి ఇది హక్కు ఏ ప్రభుత్వానికి కూడా లేదు. ప్రజల డబ్బుని కాపలా కాయాలి. రైట్ శ్రీనివాసరావు గారు, రైట్ నియంత్రణలాగా ఉంది. మేమే అన్ని కలెక్టర్ ఎస్పీ ఆఫీస్ మీద తాకట్లో పెడతామంటే కరెక్ట్ కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ, ధన్యవాదాలండి వాళ్ళ డిబేట్లో పాల్గొన్నందుకు. అదే విధంగా